మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు ఈ 16 రోజులు గోచార ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కర్కాటక రాశి వారికి జన్మంలోనే రవి బుధ 2 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి 15 రోజులు. జన్మంలో రవి కానీ బుధుడు కానీ ఇద్దరూ కూడా యోగించజాలరు, ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తారు. అందుచేత ఇక్కడ జన్మంలోనే కాబట్టి రవి ఆరోగ్యం భాస్కరాదిచేత అన్నారు. ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు. ఆయన జన్మంలో ప్రతికూలమైన ప్రదేశంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో రొంప దలుగు దగ్గు ఇట్లాంటివి ఏమైనా వచ్చే అవకాశం మనకి రవి వల్ల కలుగుతుంది. అలాగే మన ఆలోచన ధోరణిలో మన ప్రవర్తనలో కొంచెం తేడాగా కనిపించే అవకాశం అంతా కూడా రవి భగవానుడి వల్ల కనబడుతుంది. అలాగే బుధుడు కూడా అనుకూలించట్లేదండి. సేమ్ ఇందాక మనకి ఇద్దరు చెరో ఫలితాన్ని ఇచ్చారు చెప్పుకున్నాం కొన్ని రాశుల్లో. ఇక్కడ ఇద్దరు ఒకే రాశిలో ఉన్నారు కానీ ఇద్దరు ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తున్నారు జన్మంలో ఉన్నప్పుడు. ఇక్కడ బుధుడు కూడా ఇక్కడ మన ఆలోచన ధోరణి కానీ మనకున్న తెలివితేటలు కూడా మనం ప్రదర్శించలేకపోతాము. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంత తనుభావం కాబట్టి అది కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితే బుధుడి వల్ల కూడా కలుగుతుందండి. ఇక ద్వితీయ తృతీయ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతుంది. కుజుని యొక్క సంచారము ద్వితీయంలో 26వ తారీఖు వరకు. అంటే మీకు 2వ స్థానంలో కుజుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు. అక్కడ ఈ ధనం విషయంలో కానీ మాట విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ కొంతమందికి కంటికి ఉన్న ప్రాబ్లం ఉన్న వారికి కానీ ఏమాత్రం సహాయ సహకారాలు అందవండి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు. ఇంకా ఒక 5 రోజులు మాత్రం తృతీయ స్థానంలో ఉన్నారు. ఈ 5 రోజులు మాత్రం మీకు తృతీయ స్థానంలో కుజుడు బాగానే యోగిస్తాడు. 5 రోజులు మాత్రం అది మీకు అంటే ధనానికి లోటు లేకుండా చూడటము, ఈ మంచి మాటతనము, అలాగే కుటుంబంలో ఒక చిన్నపాటి ఆనందం విరియటం ఇట్లాంటివన్నీ కూడా తృతీయ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాగే ద్వితీయ స్థానంలో కుజునితో పాటుగా కేతు కూడా ఉన్నారండి. సేమ్ ఇక్కడ కూడా కేతు కుజవర్తన మనకి శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ కేతు కూడా కుజునిచ్చేటటువంటి ఫలితాలే ఇస్తున్నాడు. అక్కడ కూడా ఆ ధనానికి ఆయన కూడా లోటు కలిగించే పరిస్థితి ఉంటుంది. అలాగే మాటల్లో కూడా ఒకదానికొకటి లింక్ ఉండదు, ఒకటి మ్యాటర్ ఉండదు. అలాగా ఏదో మ్యాటర్ లేకుండా సుత్తి కొట్టడం అంటారు చూసారా, అట్లాగా సూటిగా చెప్పాల్సిన మాట సూటిగా చెప్పకుండా దాన్ని ఏదో గంటల తరబడి సాగదీసి చెప్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ ఇచ్చే అవకాశం కేతు వల్ల కూడా కలుగుతూనే ఉందండి ఇక్కడ. ఇకపోతే కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు గ్రహ సంచారం జరుగుతోందండి. అష్టమంలో రాహుగ్రహ సంచారము, అష్టమంలో ఒక్క బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహం కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వదండి. ఇక్కడ అష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ రాహుగ్రహ సంచారం వల్ల ఏంటంటే మనకి ఆయుస్థానం కాబట్టి ఇక్కడ కొంతమందికి పెద్ద దుఃఖం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి కళత్రపీడ అంటారు, అది అట్లాంటి జరిగే అవకాశం ఉంటుంది. కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. పరాభవం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి అన్నీ కూడా మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల జరుగుతుందండి. ఇకపోతే భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతుంది. భాగ్యస్థానంలో శని కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే గుళ్ళకి గోపురాలకి వెళ్ళాల్సిన వచ్చినప్పుడు కూడా వెళ్ళలేకపోతూ ఉంటారు. దేవుడి దగ్గర మీరు కూర్చుంటారు, బలవంతంగా కూర్చుంటారు, మంత్రాలు చదువుకుంటూ ఉంటారు. అదే మంత్రాలు శ్లోకాలు ఏవో మీకు వచ్చిన చదువుకుంటూ ఉంటారు. చేతితో పువ్వులు వేస్తారు, అక్షతలు వేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మనసు లగ్నం కాదండి. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో శని గ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. ఏకాదశ స్థానంలో శుక్ర గ్రహ సంచారం అనేటువంటిది లాభస్థానం కాబట్టి మీరు చేసే పనిలో
మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతూ ఉంటారు, లాభాన్ని పొందగలుగుతూ ఉంటారు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి ఫలితం అనుభవిస్తుంటుంది. ఎందుకంటే లాభస్థానం, లాభం అంటే రాబడే కదండి, అంచేత మీకు అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే సినిమా రంగంలోని వారికి, టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇకపోతే వ్యయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. గురువు యొక్క సంచారం వ్యయ స్థానంలో శుభప్రదమైన ఫలితాలు ఉండవు, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయి. కాకపోతే ఇక్కడ మనకు వచ్చినటువంటి విషయం ఏంటంటే, మీరు చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉందో వ్యయ స్థానంలో గురువు ఉండడం వల్ల ఖర్చులు విపరీతంగా అయిపోతుంటాయి. అయితే మీరు ఖర్చు పెట్టినటువంటి ధనానికి ఒక మంచి ఫలితం ఉంటుంది. అది ఒక మీ పిల్లవాడి చదువుకో, లేకపోతే ఒక ఏదో కొనడానికో, లేకపోతే ఆరోగ్యానికో, స్కూల్ ఫీజు కట్టడానికో, ఏదో మొత్తం మీద మీకు ఇల్లు కొనడానికో, ఇంటి కట్టుకోవడానికి స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడానికో, మొత్తం మీద మీరు ఖర్చు చేసినటువంటి ధనానికి ఒక సార్థకత ఏర్పడుతుంది మీకు, మిగతా ఈ గురువు గ్రహం ఈ స్థానంలో ఉన్న కారణంగా. అలాగే కొంతమందికి విదేశీయానానికి కూడా కొంచెం అవకాశం కల్పించే అవకాశం లేకపోలేదు. ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి గురుగ్రహం వల్ల ఈ కర్కాటక రాశి వారికి సంభవిస్తున్నాయి. కాబట్టి కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలతలు మామూలేవన్నీ, దాని గురించి భయపడక్కర్లేదండి. మీరు రోజు నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించి కానీ చేసుకోండి. చక్కగా మీరు వాటి యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడతారు, అనుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు. తద్వారా సుఖంగా 15 రోజులే కదండి, కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది 15 రోజులు. ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.